మనం అందరం అప్పిస్తూ ఉంటాం కదా! మేము అడగగానే ఆపదలో ఉన్నారు కదా! అని ఇస్తూ ఉంటాం. కానీ తిరిగి అప్పు తిరిగి రాదు. మనకి అవసరమైనప్పుడు ఎవ్వరు ఇవ్వరు. ఆ టైంలో బాధపడుతూ ఉంటాం. మనం ఇచ్చిన అప్పు తిరిగి రావాలంటే ఏం చేయాలి మ్యామ్? తప్పకుండా మేడం. ఈ నవ్వే డేస్ అప్పు అనేది పెద్ద తప్పులాగా తయారయింది. అసలు అప్పు చేసేది ఒక తప్పు, మళ్ళీ ఎగ్గొట్టడం ఇంకొక తప్పు. అది కాకోకుండా మనుషులు బతకలేకపోతున్నారు. అసలు ఇలా అప్పు చేశామే, పాపం వాళ్ళెంత కష్టపడింటారు, ఆ డబ్బు మనకు అవసరానికి ఇచ్చారు కదా! మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేద్దామని వాళ్ళకు కొంచెం కూడా ఉండట్లేదు. ఎక్కువ మనం ఏమన్నా ప్రెజర్ చేశాము అంటే, పలానా వాళ్ళు మాకు అప్పు కోసము బాధ పెడుతున్నారు, పలానా వాళ్ళు మాకు అప్పు కోసము పీడిస్తున్నారు, పలానా వాళ్ళు మాకు అప్పు కోసం ఇంకోటి చేస్తున్నారని మన మీదే బ్లేమ్ చేస్తున్నాడు. మనల్నే ఇరకాటంలో పెట్టేస్తున్నారు కదా! మనకు చాలా దేవాలయాలు ఉంటాయి. ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా! ప్రతి మంగళవారం కూడా మీరెవరైతే అప్పుగా ఇచ్చుంటారో, ఎవరికైతే అప్పిచ్చుంటారో వాళ్ళ గోత్రనామాలు కానీ, కనీసం వాళ్ళ పేరు గాని చెప్పుకొని భగవంతునికి చెప్పేసిరండి. స్వామి, ఈ అవసరం నిత్య నాతోటి అప్పు తీసుకున్నాడు చెప్పేసి ఒక ఆకుమాల వేసి ఇలా ఒక 16 మంగళవారాలు చేయండి. ఆ ఆంజనేయ స్వామి తోక పట్టి కొట్టి మరి వాళ్ళ మన దగ్గర రప్పిస్తాడు.